సబ్బులు షాంపులు పడనప్పుడు, కాలుష్య కారకాలకు గురవుతున్నప్పుడు, ఒంట్లో పోషకాల మోతాదులు తగ్గినప్పుడు జుట్టు రాలిపోవడం మనకు తెలిసిందే. అయితే ఇలాంటి కారణాలేవీ లేకుండానే కొంతమందికి తలపై జుట్టు పెచ్చుల మాదిరిగా రాలిపోతూ ఉంటుంది. ఈ రకమైన పరిస్థితిని అలోపేషియా అరేటా అని వాడుకలో పేనుకొరుకుడు జబ్బు అని పిలుస్తారు. ఇదొక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. మనలోని వ్యాధి నిరోధక యంత్రాంగం మనకు వ్యతిరేకంగా పనిచేయడం వల్ల పేనుకొరుకుడు సమస్య వచ్చిపడుతుందని చెబుతారు డాక్టర్లు. తలపై పట్టు లాంటి జుట్టును పెచ్చులాగా రాలిపోయేలా చేసే పేనుకొరుకుడు జబ్బుకు చికిత్సా మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తలను దువ్వుకుంటున్నప్పుడు వెంట్రుకలు ఒకటొకటిగా రాలిపోవటం, ఆపై కొంతకాలానికి జుట్టు బాగా పల్చబడిపోవటం మనకు తెలుసు. ఈ పరిణామానికి భిన్నంగా కొంతమందిలో రూపాయి కాసంత పరిమాణంలో జుట్టు కుచ్చులు కుచ్చులుగా రాలిపోతూ ఉంటుంది. ఈ రకమైన సమస్యను పేనుకొరుకుడు వ్యాధి అని పిలుస్తారు. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. వెంట్రుకలకు వ్యతిరేకంగా మన శరీరంలోనే యాంటీబాడీలు తయారై తలపై అక్కడక్కడ జుట్టు లేకుండా చేస్తుంది. పేనుకొరుకుడు వ్యాధి ఎక్కువగా మానసిక ఆందోళనతో సతమతమయ్యే వాళ్లలో కనిపిస్తుంది. అలాగే థైరాయిడ్, షుగర్, బీపీ వంటి దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే వాళ్లలోనూ ఈ సమస్య కనిపిస్తూ ఉంటుంది. పేనుకొరుకుడు అనేది ఒక తలలోనే కాదు, వెంట్రుకలు మొలిచే ఏ భాగంలోనైనా రావచ్చు. అయితే ఎక్కువ మందిలో తలలోనే కనిపిస్తూ ఉంటుంది. అలోపేషియా ఏరియేటా అంటే పేనుకొరుకుడు. పేనుకొరుకుడు అంటే ఆ పేరు అట్లా వచ్చింది, కానీ అలోపేషియా ఏరియేటాలో ఏ పేర్లు ఉండవు. అలోపేషియా ఏరియేటా అంటే ఒక ఆటోఇమ్యూన్ ప్రాబ్లం. అంటే మన కణాలు మనకి హెయిర్ ఫాలికల్స్కి రివర్స్ అవుతే ఈ పేనుకొరుకుడు అనేది వస్తుంటుంది. ఇవి మనకి ఈ ఆటోఇమ్యూన్ అంటే టీ కణాలు, టీ సెల్స్ అనే సెల్స్ మన ఇమ్యూనిటీని అంటే మన రోగనిరోధక శక్తిని మనకు కాపాడుతూ ఉంటాయి. ఆ రోగనిరోధక శక్తి వెళ్ళి మన హెయిర్ ఫాలికల్స్ అంటే వెంట్రుకలకి తగలటం వల్ల ఈ అలోపేషియా ఏరియేటా రావడానికి ఒక కారణం. కొంతమందిలో జెనెటిక్గా అంటే వంశపారంపర్యంగా రావటం, కొంతమందికి వేరే ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్, కొంతమందికి కొన్ని మందుల వల్ల ఇమ్యూనిటీ అట్లా అప్గ్రేడ్ డౌన్గ్రేడ్ అయ్యి అలోపేషియా ఏరియేటా కొంతమందికి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అసలు దీన్ని మనం ఎలా గుర్తించవచ్చు? చాలా వరకు స్కిన్ డాక్టర్ మిమ్మల్ని చూసి గుర్తించగలుగుతారు. వీటికి ఎటువంటి ప్యాచ్ టెస్ట్లు కానీ ఎటువంటి స్కిన్ బయాప్సీలు కానీ అవసరం ఉండదు. కానీ మైక్రోస్కోపింగ్గా మనం చూస్తే ఫంగల్ ఇన్ఫెక్షన్ నుంచి మనం దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి. అంటే ఈ ప్యాచ్ టైప్ అలోపేషియా ఏరియేటా కొంతమందికి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లాగా కూడా ఉంటుంది. కానీ ఆ హెయిర్ తీసి మనం కల్చర్ చేసినా కానీ మైక్రోస్కోపిక్ కింద చూస్తే కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏమో ఫంగల్ ఫిలమెంట్స్ కనబడుతుంటాయి. అలోపేషియా ఏరియేటా ప్యాచ్లో హెయిర్ ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఎక్స్క్లమేషన్ మార్క్ లాగా కనబడుతుంటుంది. సో ఇట్లా మనం ఐడెంటిఫై చేస్తుంటాం. ట్రీట్మెంట్ విధానాలకు వస్తే చాలామందికి ఈ ప్యాచ్ టైప్ అలోపేషియా ఏరియేటా వాళ్ళకి ఎప్పుడు వచ్చిందో తెలియదు, ఎప్పుడు పోయిందో తెలియదు. ఏదైనా కటింగ్ షాప్కి వెళ్ళినప్పుడు, ఎవరైనా చూసేటప్పుడు, తల దువ్వేటప్పుడు ఆ ప్యాచ్ కనబడుతుంటుంది. తలలో పేలతో బాధపడే వారికి పేనుకొరుకుడు జబ్బు వస్తుందనే నమ్మకం చాలా మందిలో ఉంది. కానీ అది నిజం కాదు. తలలో పేనుకొరుకుడు రెండు వేర్వేరు సమస్యలని చెబుతారు నిపుణులు. పేనుకొరుకుడు అనేది నిజానికి మనలోని వ్యాధి నిరోధక యంత్రాంగం మనకు వ్యతిరేకంగా పనిచేయటం వల్ల తలెత్తే ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఇందులో మనలోని ఇమ్యూనిటీ తలలోని వెంట్రుకల కుదుళ్లు అంటే ఫాలికిల్స్కి వ్యతిరేకంగా పనిచేస్తుంది. దీంతో జుట్టు కుచ్చులు కుచ్చులుగా రాలిపోవటం మొదలవుతుంది. పేనుకొరుకుడు జబ్బు 3 రకాలుగా కనిపిస్తుంది. మొదటిది అలోపేషియా ఆరేటా. దీనిలో జుట్టు గుండ్రంగా మచ్చలుగా రాలిపోతూ ఉంటుంది. రెండో రకం అలోపేషియా టోటాలిస్. దీనిలో తలపైన అన్ని భాగాల్లోనూ జుట్టు రాలుతూ ఉంటుంది. మూడో రకం అలోపేషియా యూనివర్సాలిస్. దీనిలో శరీరంపై అన్ని భాగాల్లోనూ జుట్టు రాలటం అనేది కనిపిస్తూ ఉంటుంది. 100% మందికి ఈ అలోపేషియా ప్యాచ్ టైప్లో హెయిర్ వచ్చేస్తుంటుంది. కొంతమంది హోమ్ రెమెడీ కింద పసుపు పెట్టడమో, లేదంటే మందారాకు పెట్టడమో, లేకపోతే ఏదో గింజ పెట్టడం వల్ల కూడా స్కిన్ ఇరిటేట్ అయ్యి హెయిర్ వచ్చేస్తుంటుంది. సో అలా రావడం మనకి ప్రాబ్లం. కానీ ఏమన్నా బర్న్ అవుతే స్కిన్ పర్మనెంట్గా బర్న్ అయిపోతే అక్కడ హెయిర్ రావడం అనేది చాలా ఛాన్సెస్ తగ్గిపోతూ ఉంటాయి. సో ఇవి మనం హోమ్ రెమెడీస్ అనుకోవచ్చు. మరి ట్రీట్మెంట్ విధానాలు ఎలా ఉంటాయి? చిన్న చిన్న ప్యాచెస్కి ఫస్ట్ మేము స్టెరాయిడ్ క్రీమ్స్ కానీ, ట్రాక్లిమస్ ఆయింట్మెంట్స్ కానీ, జాక్ ఇన్హిబిటర్స్ క్రీమ్స్ కానీ, లేకపోతే హెయిర్ టింక్చర్స్ అనే లోషన్స్ ఒక పద్ధతి ప్రకారం ఇస్తుంటాం.
ఈ అలోపేషియా ఏరియేటా వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కూడా కొంతమందికి ట్రీట్మెంట్ రెస్పాన్స్ కాకుండా ఉంటారు. సో వాళ్ళకి వైటమిన్ డి ఇవ్వటము, దాని వరకు మనకి క్రీమ్స్ తోటి చిన్న చిన్న ప్యాచెస్లో హెయిర్ వచ్చేస్తుంటాయి. కొంతమందికి అవి కూడా రాకుండా క్రీమ్స్తో కూడా ఒక నెల 2 నెలలనే హెయిర్ రావు. వాళ్ళకి స్కిన్ లోపలికి మనము ఈ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ లేకపోతే 5FU ఇంజెక్షన్స్ వేయడం వల్ల మనం కంపల్సరీ హెయిర్ సృష్టించవచ్చు. తలపై జుట్టు కుచ్చులుగా ఊడిపోవటానికి కారణమయ్యే పేనుకొరుకుడు జబ్బును డాక్టర్లు చూడగానే పసిగట్టేస్తారు. వెంట్రుకలు ఎలా రాలిపోతున్నాయి, అవి రాలుతున్న తీరు ఎలా ఉంటుంది, థైరాయిడ్, బొల్లి వంటి వ్యాధుల చరిత్ర ఏమైనా ఉన్నదా అన్నది తెలుసుకుంటారు. డెర్మాటోస్కోపీ అనే పరికరం సాయంతో వెంట్రుకల మూలాలను నిశితంగా పరిశీలించటం ద్వారా అది పేనుకొరుకుడా కాదా అన్నది చాలా వరకు తెలుస్తుంది. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ గురించి తెలుసుకునేందుకు TSH, T3, T4, యాంటీ న్యూక్లియర్ యాంటీబాడీ టెస్ట్, విటమిన్ డి, విటమిన్ B12 పరీక్షలను చేస్తూ ఉంటారు. అవసరమైతే స్కిన్ బయాప్సీ కూడా చేస్తూ ఉంటారు. బయాప్సీ పరీక్షలో హెయిర్ ఫాలికల్ చుట్టూ ఇమ్యూన్ సెల్స్ దాడి చేస్తున్నది లేనిది తెలుస్తుంది. ఇప్పుడు మనం 20% కంటే ప్యాచెస్ ఎక్కువ ఉంటే వాటికి క్రీమ్స్ కానీ మనం ఆయింట్మెంట్లు రోజంతా వాడుతూ ఉండలేము. వాళ్ళకి మన ఇమ్యూనిటీ డౌన్ చేసే మెడిసిన్స్ కొన్ని ఉంటాయి. ఇమ్యూనిటీ డౌన్ అంటే మన రోగ శక్తి మనం తగ్గించుకున్నట్టు. సో ఈ టాబ్లెట్ స్టార్ట్ చేసే ముందు మీకు డాక్టర్ పలానా ఈ ఇన్వెస్టిగేషన్స్ అంటే షుగర్ టెస్ట్, థైరాయిడ్ టెస్ట్, బ్లడ్ అన్ని టెస్టులు చేయించి పాత హిస్టరీ ఆఫ్ టీబీ కూడా ఇటువంటి ఇష్యూస్ లేకపోతే మనం ఓరల్ మెడిసిన్ స్టార్ట్ చేయొచ్చు. వాటిలో కార్టికోస్టెరాయిడ్స్ కానీ, మెథోట్రెక్సైడ్ కానీ, కొత్తగా జాక్ ఇన్హిబిటర్స్ ఉంటాయి, టొపాసిమాబ్ కానీ, ఆబ్రడసిమాబ్ కానీ టాబ్లెట్స్ డాక్టర్ అబ్జర్వేషన్లో తీసుకోవడం వల్ల ఈ రెస్పాన్స్ కాని వాళ్ళలో 190% మందికి వచ్చేస్తుంటుంది. ఇంకో 10% మంది వాళ్ళకి ఏం చేసినా కానీ, ఏ ట్రీట్మెంట్ వాడినా కానీ రెస్పాన్స్ కాకుండా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఇమ్యూనిటీ అంత స్ట్రాంగ్ ఉంటుంది. అంటే న్యాచురల్ ఇమ్యూనిటీ హెయిర్ మీద యాక్ట్ చేయడం వల్ల ఈ అలోపేషియా ఏరియేటా వస్తుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏమైనా లేజర్స్ ఉన్నాయా అంటే చిన్న ప్యాచెస్కి నాకు క్రీమ్స్ వద్దు లేదంటే ఇంజెక్షన్స్ వద్దన్న వాళ్ళకి ఎక్సైమర్ లేజర్ అనే లేజర్ ఉంటుంది. ఈ లేజర్ వారానికి 2 సార్లు మనం హెయిర్ వచ్చేంత వరకు మనం క్లినిక్లో తీసుకోవడం వల్ల హెయిర్ కూడా మనం తెప్పించవచ్చు. పేనుకొరుకుడు వ్యాధి ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కావటంతో దీన్ని పూర్తిగా నయం చేయటం సాధ్యం కాదు. అయితే మందుల సాయంతో ఈ జబ్బును పూర్తిగా అదుపులో ఉంచుకోవచ్చు. ముఖ్యంగా కార్టికోస్టెరాయిడ్ క్రీములు, లోషన్లు, ఇంజెక్షన్లను తలపై ప్యాచెస్ ఉన్న భాగాల్లో ఇవ్వటం ద్వారా జుట్టు తిరిగి మొలవటానికి అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు నోటి ద్వారా కూడా స్టెరాయిడ్ మందుల్ని తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే జుట్టు ఎదుగుదల కోసం మినాక్సిడిల్, ఆంథ్రాలిస్ వంటి క్రీముల్ని, ఆయింట్మెంట్లను కూడా వాడాల్సి ఉంటుంది. తలపై పెద్ద మొత్తంలో ప్యాచెస్ ఉన్నప్పుడు టాపికల్ ఇమ్యునోథెరపీ చేస్తుంటారు. దీనిలో భాగంగా చిన్నగా ఎలర్జీ కలిగించే రసాయనాలతో ఇమ్యూన్ సిస్టమ్ని అదుపు చేస్తారు. కొందరికి ఫోటోథెరపీ, యూవీ లైట్ థెరపీ కూడా అవసరమవుతుంది. ఇక ఒత్తిడితో సతమతమయ్యే వారికి పేనుకొరుకుడు తీవ్రంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒత్తిడిని తట్టుకునేందుకు యోగా, ధ్యానం, ప్రాణాయామాల సాయం తీసుకోవాలి. అలాగే విటమిన్ డి, B12 పోషకాల కొరత లేకుండా చూసుకోవాలి. ఈ జాగ్రత్తలు పేనుకొరుకుడు జబ్బుని చక్కగా అదుపులో ఉంచుతాయి.